హలో వైటీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? మేము కూడా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి నిన్నటి నైట్ వ్లాగ్ అనమాట. మీ అందరికీ తెలుసు మేము నైట్ టైం రొట్టెస్ తింటామని. సో అందులోకి నేను కొత్త పచ్చడి కనుక్కున్నాను. మేబీ అందరికీ తెలిసి ఉండొచ్చు. అదేంటంటే ఆనపకాయ కొబ్బరికాయ పెరుగు పచ్చడి. చాలామంది ఆనపకాయ పెరుగు పచ్చడి తినుండొచ్చు, లేదా కొబ్బరి పెరుగు పచ్చడి అందరికీ తెలిసిందే. సో ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పి ఒక టిపికల్ థాట్ అయితే వచ్చింది నాకు. సరే ఇంకెందుకు ఆలస్యం అని టకాటక ఆనపకాయని పీల్ చేసేసి సన్నటి ముక్కలు చేసేసుకున్నానండి. ఆ మధ్యలో ఇలా స్కిన్లా ఉంటుంది చూడండి, ఇప్పుడు చూపిస్తాను. అదంటే నాకు చాలా అలర్జీ అనమాట. ఆ టెక్స్చర్ అనేది తీసేసి వాటిని సన్నగా కట్ చేసేసుకుని ఉడకబెట్టేసా అనమాట ఆనపకాయ ముక్కల్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొబ్బరికాయని చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీలో వేసేసుకున్నాను. అండ్ కొబ్బరికాయ పచ్చడికి కావాల్సిన పోపు కూడా నేను అంతా రెడీ చేసేసుకున్నాను. అండ్ మిక్సీలో పసుపు ఉప్పు అంతా వేసేసి దీన్ని గ్రైండ్ చేసేసా అనమాట. అండ్ చపాతీలోకి చపాతీ పిండిని కూడా కలిపేసుకోవాలి కదా మరి. సో అది కూడా కలిపేసుకున్నాను. డవ్ కూడా రెడీ చేసేసాను అనమాట. అండ్ అట్ లాస్ట్ మనకి పెరుగు పచ్చళ్ళకి పెరుగు అనేది చాలా క్రీమీగా ఉంటేనే టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి దాన్ని కూడా మంచిగా బీట్ చేసేసాను. అండ్ అందులోకి పసుపు ఉప్పు మళ్ళీ సపరేట్గా పచ్చిమిరపకాయలు కొత్తిమీర అనేది వేసాను అనమాట. యాక్చువల్గా పచ్చిమిరపకాయలు చాక్తో కట్ చేయాలి, నాకు టైంకి కనిపించక నేను ఇంకా గబగబా సిజర్స్తో చేసేసాను అనమాట. అండ్ ఫైనల్లీ ఉడికించుకున్న ఆనపకాయ ముక్కల్ని కూడా అందులో వేసేసాను. కొత్తిమీర అవి వేసేసా అని చెప్పాను కదా. ఆ తర్వాత ఏదైతే రుబ్బుకున్న కొబ్బరి పచ్చడి ఉందో దాన్ని కూడా వేసి కలిపాను అనమాట. చాలా బాగుంది. మీకు కావాలనుకుంటే మీరు జస్ట్ ఉట్టి కొబ్బరికాయని తురుముకునైనా వేసుకోవచ్చు, కానీ ఇలా వేయడం వల్ల ఏంటంటే చాలా టేస్ట్ అనేది ఇంకొంచెం ఎక్కువగా వస్తుందన్నమాట. యమ్మీగా ఉంటుంది. ఇలాగ వేసేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవడమే. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద పోస్ట్ చేయండి, ఓకేనా? అండ్ తర్వాత చపాతీలు కూడా టకా చేసేసి ఒక్కొక్కరికి కాల్చి ఇచ్చేసాను అనమాట. సో అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఈ లైటింగ్ అనేది కొంచెం కొన్ని చోట్ల ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ప్లీజ్ ఏమనుకోకండి ఎవరు కూడా. నెక్స్ట్ టైం నుంచి జాగ్రత్తగా రికార్డ్ చేస్తాను. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి, చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూసేస్తున్నారు. ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, అందులో కనీసం పావంతు సబ్స్క్రైబర్స్ కూడా రావడం లేదు. దయచేసి అలా చేయకండి. ఒక వీడియో అయినా లేకపోతే షార్ట్ రావాలన్నా దాని వెనకాల క్రియేటర్ ఒక కష్టం ఎంతో ఉంటుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి గాయస్.